హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి ఆలూ శాండ్విచ్ని ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఉడికించినటువంటి ఆలూని తీసుకుని స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. కొత్తిమీర తరుగు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కారం తగినంత, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. నా దగ్గర ఓరిగానో ఉందని అది వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకున్నా కానీ పర్వాలేదండి. ఈ విధంగా స్పైసెస్ అంతా కూడా కలిసే విధంగా ఈ విధంగా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. హాఫ్ చెక్క ఈ విధంగా పిండుకోవాలి. గింజలు లాంటివి తీసేసుకుని ఇది కూడా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బ్రెడ్ స్లైసెస్ 2 తీసుకోవాలి. 1 సైడ్ వచ్చేసి మయోనీస్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా అప్లై చేయాలండి. వేరొక సైడ్ వచ్చేసి టమాటో కెచప్ ఉంటుంది కదా, అది అప్లై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆలూ మిశ్రమం ఉంది కదా, అది మిడిల్లో పెట్టేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక దానిపై ఒకటి పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ అంటించుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో నేనైతే నేతితో కాలుస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్తోనైనా ఆయిల్తోనైనా సరే 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత చాకుతో పిల్లలకి నచ్చే విధంగా కట్ చేసి ఇవ్వండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇలా వేడివేడిగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి నచ్చిన సాస్తో ఇచ్చామంటే ఇంక చెప్పనక్కర్లేదు, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు